సదాబహార్ ప్రకారం ఆ పువ్వులు తలపై రక్త ప్రసరణ మెరుగుపరచడానికి సహాయపడతాయి. రక్త ప్రవాహం మాడుపై పెరిగితే జుట్టు కుదుళ్లకు పోషకాలు పుష్కలంగా పొందుతాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. సదాబహార్ పువ్వులు జుట్టు కుదుళ్లను బలంగా మార్చడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, ఆరోగ్యకరంగా జుట్టు పెరగడానికి సహాయపడతాయి. అలాగే చుండ్రుతో ఇబ్బంది పడుతున్న వారు కూడా సదాబహార్ పువ్వులను వాడడం వల్ల ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. సదాబహార్ పువ్వులతో జుట్టును ఎలా పెంచుకోవాలో తెలుసా? ఈ పువ్వులను ఉపయోగించి నూనె కషాయాన్ని తయారు చేసుకోవాలి. దీన్ని అప్పుడప్పుడు తలపై వేసుకొని మర్దన చేసుకోవాలి. ఇది మొత్తం జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందుకోసం మీరు కొన్ని తాజా సదాబహార్ పువ్వులను తీసుకోవాలి. అలాగే ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె తీసుకోవాలి. ఇప్పుడు సదాబహార్ పువ్వులను శుభ్రంగా కడిగి గాలికి ఆరబెట్టాలి. స్టవ్ మీద కడాయి పెట్టి కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె వేసి కొంచెం వేడి చేయాలి. ఆ వేడి నూనెలోనే సదాబహార్ పువ్వులను వేసి కలపాలి. పావుగంట సేపు చిన్న మంట మీద ఆ నూనెలోనే ఈ పువ్వులను వేగనివ్వాలి. ఈ పువ్వుల్లోని సమ్మేళనాలన్నీ నూనెలోకి చేరుతాయి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు వడకట్టి ఈ నూనెను ఒక బాటిల్లో వేసుకోవాలి. అప్పుడప్పుడు ఆ నూనెను తలపై మర్దన చేస్తూ ఉండాలి. దీన్ని గది ఉష్ణోగ్రత వద్ద చీకటి ప్రదేశంలో ఉంచడం వల్ల ఎక్కువ కాలం ఈ నూనె తాజాగా ఉంటుంది. సదాబహార్ నూనెను తలపై వేసుకొని జుట్టు కుదుళ్లకు తాకేలా మర్దన చేయాలి. కనీసం అరగంట పాటు అలా వదిలేయాలి. లేదా పడుకునే ముందు రాసుకొని రాత్రంతా జుట్టు అలాగే వదిలేయాలి. ఉదయం లేచాక తేలికపాటి షాంపూతో జుట్టును వాష్ చేయాలి. మంచి ఫలితాల కోసం వారానికి 2-3 సార్లు అప్లై చేస్తే జుట్టు బాగా ఎదుగుతుంది. సదాబహార్ పువ్వులతో హెయిర్ మాస్క్ కూడా వేసుకోవచ్చు.